కారు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం మనం. గేర్ లివర్ పైన మనకు మొత్తము 6 గేర్లు కనిపిస్తున్నాయి కదా. ఇదొకటి ఫస్ట్ గేరు, ఇది సెకండ్ గేరు, ఇది థర్డ్ గేరు, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అండ్ ఇది రివర్స్ అన్నమాట. సేమ్ ఈ గేర్ లివర్ పైన ప్యాటర్న్ ఎలాగే ఉందో సేమ్ అలాగే గేర్ షిఫ్టింగ్ అనేది చేసుకోవాలి మనం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి అది న్యూట్రల్లో ఉందా గేర్లో ఉందా అని. ఎలా చెక్ చేయాలంటే ఇట్లా లెఫ్ట్కి రైట్కి గేర్ రాడ్ ఫ్రీగా మూవ్ అవుతుంటే ఇది న్యూట్రల్లో ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేయాలంటే క్లచ్ మొత్తం పూర్తిగా తొక్కి చెయ్యిలా పెట్టి ఫస్ట్ లెఫ్ట్కి పుష్ చేసి తర్వాత ముందుకు పుష్ చేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ గేర్. ఆ తర్వాత ఒక స్టెప్ వెనక్కి అంటే ఆటోమేటిక్ ఇది న్యూట్రల్కి వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ పుష్ చేసి వెనక్కి పుష్ చేస్తే ఇది సెకండ్ గేరు. దీని తర్వాత మళ్ళీ ఒక స్టెప్ ముందుకంటే ఆటోమేటిక్ ఇది న్యూట్రల్కి వచ్చేస్తుంది. తర్వాత న్యూట్రల్ నుంచి ఓన్లీ స్ట్రైట్గా సింపుల్గా ముందుకు నొక్కితే ఇది థర్డ్ గేరు. తర్వాత ఇట్లా ఒక స్టెప్ వెనక్కి అంటే మళ్ళీ న్యూట్రల్కి వస్తుంది. దాని తర్వాత స్ట్రైట్గా వెనక్కి వేసుకుంటే ఇది ఫోర్త్ గేరు. తర్వాత ఇప్పుడు సేమ్ ఇలా ఒక స్టెప్ ముందుకంటే ఇది న్యూట్రల్కి వచ్చేస్తుంది. తర్వాత ఫిఫ్త్ గేర్ వేయాలంటే చెయ్యి ఇలా పెట్టి పూర్తిగా రైట్కి పుష్ చేసి ముందుకు పుష్ చేయాలి. ఇప్పుడు ఇది ఫిఫ్త్ గేర్ అనమాట. ఓకేనా. తర్వాత మనం ఎప్పుడైనా రివర్స్ గేర్ వేయాలంటే ఫస్ట్ వెహికల్ మొత్తం పూర్తిగా ఆగిన తర్వాతనే రివర్స్ గేర్ వేయాలి. పూర్తిగా ఆగిన తర్వాత న్యూట్రల్లోంచి చెయ్యి ఇలా పెట్టి పూర్తిగా రైట్కి ప్రెస్ చేసి వెనక్కి నొక్కాలి. ఇప్పుడు ఇది రివర్స్ గేరు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫిఫ్త్ గేర్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని డౌన్ షిఫ్టింగ్ చూద్దాం. డౌన్ షిఫ్టింగ్ అంటే ఫస్ట్ ఫిఫ్త్ గేర్ నుంచి ఫోర్త్ గేర్లోకి రావాలి. ఓకే, తర్వాత థర్డ్ గేర్ వేసుకోవాలి. తర్వాత సెకండ్ గేర్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఇది కారు యొక్క డౌన్ షిఫ్టింగ్ ప్రాసెస్. కారు గేర్ని ఎప్పుడు కూడా ఎక్కడైనా స్కిప్ చేయొద్దు. అంటే అప్ షిఫ్టింగ్లో కానీ డౌన్ షిఫ్టింగ్లో కానీ 1 by 1 వెళ్ళాలి. గేర్ 1 2 3 4 5 5 4 3 2 1 ఇలానే మాత్రమే గేర్ షిఫ్టింగ్ చేసుకోవాలి. ఏదైనా గేర్ని మీరు స్కిప్ చేయడం వల్ల అంటే ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్త్ గేర్ నుంచి డైరెక్ట్ సెకండ్ గేర్లో వేయడం వల్ల అది పూర్తిగా ఇంజన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ గేర్ల సైడ్ చూడకుండా గేర్లను మార్చడం నేర్చుకోవాలి. ఫస్ట్ గేర్ల సైడ్ చూడకుండా ఫస్ట్ అది ఏ గేర్లో పడుతుంది ఏ గేర్ ఉంది అనేది చూసుకోవాలన్నమాట. అదేవిధంగా గేర్ స్పీడ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ గేరు అప్ టు 20 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత సెకండ్ గేరు 20 నుంచి 30 స్పీడు. తర్వాత థర్డ్ గేరు 30 నుంచి 40 స్పీడు. తర్వాత ఫోర్త్ గేర్ 40 నుంచి 60 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. తర్వాత ఫిఫ్త్ గేర్లో అబోవ్ 60 మెయింటైన్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.